ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక బ్లాగ్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు సండే. సో సండే రొటీన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజైతే చికెన్ కర్రీ అండ్ వెజ్ పులావ్ అది నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది నేను మీతో చేద్దాం అనుకుని నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో అయితే మరి చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను బియ్యం అనేది నానబెట్టేసుకుంటున్నాను అనమాట. సో బియ్యం ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి, బాస్మతి రైస్ అయితే నేనేం తీసుకోలేదు. సో ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. రైస్ తీసుకొని దీన్ని ఇప్పుడు మనం వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత నేను మిగిలిన కర్రీ కోసం ఏమేమి కావాలో అవన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఈ లోపలైతే మనకి రైస్ అనేది నానుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ రైస్ అనేది అయితే నానబెట్టేసుకుంటున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత నేను కర్రీ కోసం ఏవేవి ప్రిపేర్ చేయాలో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం బియ్యం అయితే కడిగేసుకొని అదైతే నానబెట్టడానికి పక్కనైతే పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే నేను బియ్యం అయితే కడిగేసుకుంటున్నానండి. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే నేను కడుగుతున్నాను అనమాట. సో కడిగేసుకున్న తర్వాత ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ అయితే నేను బియ్యం అయితే నానబెట్టేసుకుంటున్నాను. అండ్ మీరు బాస్మతి రైస్ అయితే ఒక్కసారి మీరు కడిగేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్ రైస్ కాబట్టి నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. మరి గట్టిగా మీరు వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా అలా కడిగేస్తే సరిపోతుంది. రైస్ అయితే కడిగేసుకున్నాం కదా. కడిగేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. సో నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే. సో బియ్యం నానబెట్టేసుకున్నాం కదండి. బియ్యం నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కర్రీ కోసం అని చెప్పేసి ఇప్పుడు మసాలా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను చికెన్ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది ధనియాల పొడి మనం యాడ్ చేస్తాం కదా లాస్ట్లో, అలాగే అనమాట. బట్ ఏంటంటే నేను కొంచెం వేరేగా చేస్తాను అనమాట. దానికోసం ఇక్కడ నేను లవంగాలు, చెక్క, ఎండు కొబ్బరి అండ్ ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. దీంట్లో మీరు కావాలనుకుంటే గసగసాలు యూస్ చేసుకోవచ్చు అండ్ యాలక్కాయ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ప్రజెంట్ అవి లేవు కాబట్టి అవి అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో లాస్ట్ వచ్చేసి ధనియాలు యాడ్ చేస్తున్నాను. ధనియాలు ఒక గుప్పెడైతే సరిపోతుంది అనమాట. ఇవి మొత్తం నేను మిక్సీ చేసేసుకుంటాను అనమాట. మిక్సీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే. సో మిక్సీ అయితే చేసేసుకున్నాం కదా. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే మనకి తయారవుతుంది అనమాట. కొంతమంది ఇలా తయారు చేసుకోరు, ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకుంటారు. బట్ నేనేంటంటే ఇలా నేను ప్రిపేర్ చేసుకొని ఇదే యూస్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పులావ్ కోసం ఇక్కడ క్యారెట్ అండ్ పొటాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటో ఇవి మొత్తం నేను కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక ఆలు పెద్దది అండ్ క్యారెట్ ఒకటి, టమాటోస్ 2, ఒక 3-4 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ అంతే. ఇవి మొత్తం నేను కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. నార్మల్గా ఏం చేయట్లేదు, నేను ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. అందులో నేను ఫస్ట్ వచ్చేసి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నెయ్యి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఆయిల్తో చేసుకోవచ్చు. నేనైతే రెండు మిక్స్ చేసుకొని చేస్తున్నానండి. అండ్ ఆయిల్ కాగిపోయిన తర్వాత ఇక్కడ నేను బే లీఫ్ వేస్తున్నాను, లవంగాలు అంటే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవి మొత్తం వేసేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు ఇంకేమైనా ఉంటే అవి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే షాజీరా అయితే వేస్తున్నాను. షాజీరా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెక్క వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మనం కలబెట్టేసుకోవాలన్నమాట. కలబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్
ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏవేవి కట్ చేసి పెట్టుకున్నాము, ఆలు కట్ చేసి పెట్టుకున్నాము, ఇంకా క్యారెట్, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అండ్ క్యాలీఫ్లవర్, ఇంకా మీ దగ్గర ఇంకా వెరైటీస్ ఏమైనా ఉంటే వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవే బాగుంటాయి కదా మనకి పులావ్కి. సో అందుకని చెప్పేసి ఇవే నేనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఇవి మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో టమాటో చూసారా యాడ్ చేశాను. ఇవి నేనైతే 2 టమాటోస్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో ఒక్కటే తీసుకొని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రెండైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇక్కడ నేనైతే మొత్తం కలిపెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీ స్పైసీని బట్టి మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నేను స్పైసీ అనేది కొంచెం తక్కువగానే చేస్తున్నాను అనమాట. మరీ స్పైసీ అయితే తినలేము కదా. సో అందుకని చెప్పేసి నేను కొంచెం స్పైసీ తగ్గించే నేను ఈ బిర్యానీ కానీ లేకపోతే కర్రీ కానీ చేస్తున్నాను. మరి అంత స్పైసీగా అయితే మరీ తినలేము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. ఇది వేస్తే ఇంకా మంచి టేస్ట్ అయితే మనకి వస్తుందన్నమాట. సో మీ దగ్గర ఇది లేకపోతే మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేసాను అనమాట. వేసేసుకొని ఇది మొత్తం నేను ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి బియ్యం కదండి, ఇవి నేను బఠానీ తీసుకున్నాను అనమాట. ఇవి ఫ్రోజన్వి నేను బఠానీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఒకసారి మీరు వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకున్న తర్వాత అవి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రోజన్వి కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము, అవైతే నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట బియ్యము. ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకొని నానబెట్టేసుకున్నాం కదా ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు, అలాగా నానబెట్టుకున్నవి ఇక్కడ నేనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు కొంచెం స్పీడ్గా తిప్పుతున్నట్టుగా అనిపించవచ్చు. బట్ ఏంటంటే నేను కొంచెం చిన్నగానే నేను తిప్పుతున్నాను అనమాట. మరి గట్టిగా తిప్పేయకండి, ఎందుకంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక 5 మినిట్స్ మనం అలా మూత పెట్టుకొని అలా ఉంచుకోవాలన్నమాట. అండ్ మూత పెట్టుకొని తర్వాత తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ బియ్యానికి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకుంటే మరీ మెత్తగా అలా అయిపోతుంది. 1.5 గ్లాస్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి పొడిగా అనేది అయితే అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను 1.5 గ్లాస్ మాత్రమే వేసాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత సాల్ట్ అయితే తినగలుగుతారో అంత సాల్ట్ మీరు యూస్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసాం, ఎందుకంటే కర్రీ ఉంది కదా. సో కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి రైస్లో. సో యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మనం అలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా అండ్ కొత్తిమీర ఇవి రెండు యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకోండి. సో ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక్కడ నేను 2 విజిల్స్ మాత్రమే నేను వేయించుకుంటానండి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. మరి హై ఫ్లేమ్లో ఏం కాదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను 2 విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మీకు చూపించానండి, బట్ చూడని వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసం నేనైతే ఇంకోసారి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 1 స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మరి ఎక్కువైతే నేనైతే వేసుకోవట్లేదు.
సో నెక్స్ట్ వచ్చేసి సారీ అండి, మధ్యలో కట్ అయినట్టుంది. అండ్ ఇక్కడైతే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. 1 kg చికెన్ తీసుకొని అది మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకున్నాం కదండి, చికెన్ వేసేసుకున్న తర్వాత కొంచెం అలా కలిపేసుకుని తర్వాత దీంట్లో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1.5 స్పూన్ నేను సాల్ట్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి పసుపు మొత్తం మనకి చికెన్కి పట్టే ఎంతసేపు మనం చికెన్ మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో చికెన్ మొత్తం కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తాను. ఉడికిచ్చేసిన తర్వాత చూసారా వాటర్ వచ్చేసాయి. వాటర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ ప్యాకెట్ కారమేనండి. సో మా ఇంట్లో నార్మల్గా ఏంటంటే మనం పట్టిస్తామన్నమాట. సో ఆ కారం అయితే అయిపోయింది. లాక్డౌన్ వల్ల ఏంటంటే పట్టించడానికి కుదరట్లేదు. సో అందుకని చెప్పేసి నార్మల్గా ప్యాకెట్లో కారమే యూస్ చేస్తున్నాము. ఇది అస్సలకి నచ్చట్లేదు మాకైతే, ఆ కారం అలవాటు అయిపోయి. బట్ తప్పదు కదండి. సో అందుకని చెప్పేసి ఇదే నేను యూస్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే. సో అది కారం వేసాం కదా, వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సో చూసారు కదా ఇలా అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నేను ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం అని చెప్పేసి మనం ఎలాగో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, పులావు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ టమాటో యాడ్ చేస్తున్నాను. అండ్ టమాటో యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పులుసు కోసం. నార్మల్గా అయితే అసలు వాటర్ యాడ్ చేయనండి, బట్ ఏంటంటే పులావ్ కాబట్టి చికెన్లో కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండడం కోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉడికించాలి. ఉడికేసిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా, అదైతే మనం యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 to 15 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టి కలపకుండా అలా పెట్టేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ నేనైతే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. సో ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాము. సో మన పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా, సో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది. సో అసలు పొడి పొడిగా వచ్చిందనమాట. అంత మెత్తగా అయితే రాలేదు, చాలా పొడిగా వచ్చింది మనకి. సో మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా, 1కి 1.5 గ్లాస్ వేసుకుంటే మనకి ఇంత బాగా వస్తుందన్నమాట. ఒక మెతుకి ఇంకొక మెతుకు అనేది అంటుకోదనమాట. 1కి 1.5 వేస్తే, 2 వేసారు ఏంటంటే కొంచెం ముద్దగా అలా అయిపోతుంది. అలా ముద్దగా అయిపోతే కొంచెం అంతగా ఏం బాగోదన్నమాట. సో అందుకని చెప్పేసి 1కి 1.5 గ్లాస్ వేసుకుంటే మనకి చాలా 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 బాగుంటుంది, చాలా పొడిగా వస్తుంది. సో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడైతే నేను ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. సో మీరు ప్లేట్లో పెట్టేటప్పుడే మీకు అర్థమవుతుంది, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా పొడిగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా 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 ఎమ్మీగా వచ్చింది. అందరు ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఇదైతే. సో నేను చాలా సాటిస్ఫైడ్ అండి, చాలా 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 బాగుంది, నాకే చాలా బాగా నచ్చింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కర్రీ. సో ఇదనమాట సండే స్పెషల్ లంచ్ అయితే ఇది. మీరందరూ ఏం చేసుకున్నారు, సండే స్పెషల్స్ ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడే ఇంక మళ్ళీ నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు 5:30 దాటింది. సో నేను మా షీరో ఇద్దరం మెట్ల మీద కూర్చున్నాం అనమాట. సో నేను మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయాను. సో అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా దాంతోనే స్టాప్ చేసేసి ఇంక సరేలే ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మా షీరో షిరో హాయ్ చెప్పు అందరికీ. షిరో చూడు, హాయ్, హలో హలో చెప్పు, హలో. అండ్
మీకు బయట క్లైమేట్ చూపిస్తాను ఎలా ఉందో. సో చాలా కూల్గా ఉంది అండ్ మబ్బు మాత్రం చాలా నల్లగా ఉందన్నమాట, వర్షం పడేలా ఉంది. అది చూపిస్తాను. అది చూపించిన తర్వాత అండ్ ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే మా స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంటుంది కదా, స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంటుంది కదండి, మన ఇంట్లో ఉంది కదా, దానికైతే ఇప్పుడు పూత స్టార్ట్ అయిందనమాట. ఆ పూత కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మీరు వెదర్ చూడండి, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అయితే. అండ్ వెదర్ చూపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను స్టార్ ఫ్రూట్ది ఆ పూత చూపిస్తాను. అండ్ ఆ పూత వచ్చిందంటే మనకి స్టార్ ఫ్రూట్స్ అనేవి వచ్చేస్తాయి కదా, సో అవి అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను వెదర్ చూద్దాం అనుకుంటున్నాను. చాలా 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 బాగుంది అండ్ వర్షం పడేలా ఉంది, చాలా నల్లగా ఉందన్నమాట మబ్బు. అండ్ అది చూపించే ముందు అండ్ మీతో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరు సేఫ్గా ఉన్నారా, అండ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది అయితే మన ఛానల్లో అయితే వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది, లేట్గా అయినా నేను మంచి కంటెంట్ ఇవ్వాలని నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని నేనైతే వీడియోస్ అనేవి చేస్తున్నాను అనమాట. అది ప్లస్ ఏంటంటే కొంచెం టైం కూడా దొరకట్లేదు అనమాట. అండ్ మొన్న ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అండ్ తర్వాత ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అవి కూడా వస్తాయి. అండ్ ఇంకేంటంటే అదనమాట, ప్రస్తుతానికి ఇంకేం లేదు. సో ఇప్పుడైతే నేను వెదర్ చూపిస్తాను, చూసేయండి. సో చూసారు కదండి వెదర్ ఎంత బాగుందో కదా, చాలా 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 బాగుంది. అండ్ రెయిన్ పడేలా ఉంది. ఇప్పటికే చిన్న 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 చుక్కలు అయితే పడుతున్నాయి అన్నమాట, చినుకులు. సో పెద్ద వర్షం అయితే పడేలానే ఉంది, మబ్బు చూస్తే అర్థమవుతుంది. మా షీరో చూడండి వెనకాల గోల గోల చేస్తుంది. అండ్ చూసారా గాలి మాత్రం చాలా 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 బాగా వస్తుంది. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నాను, ఇంకంటే ప్రజెంట్ అయితే ఇంక అంతే అనమాట. మీకు స్టార్ ఫ్రూట్ది ఫ్లవర్స్ చూపిస్తాను అన్నాను కదా, వెయిట్ చూపిస్తాను ఒక్క నిమిషం. సో చూసారు కదండి స్టార్ ఫ్రూట్ది ఫ్లవర్స్, ఇంకా ఫ్లవర్స్ అయితే అవ్వలేదు, మొగ్గల్లా ఉన్నాయన్నమాట. సో అదైతే నేను మీతో షేర్ చేశాను. అండ్ ఇంకా ఏం లేదు షూట్ చేయడానికి, ఇంకా రొటీనే అంతే అనమాట. ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయి చూపించవచ్చు అనుకుంటే నేనైతే షూట్ చేస్తాను, లేదు అనుకుంటే ఈ వీడియో అయితే ఇక్కడి వరకు నేను ఎండ్ చేస్తాను అనమాట. సో ఐ హోప్ ఈ సండే స్మాల్ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఓకే, బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఏం చేస్తాను. ఇంకేమైనా స్పెషల్స్ ఏమైనా ఉంటే కనుక నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఓకే, బై ఫ్రెండ్స్.